మీ అందరికీ తెలుసు డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ద్వార దర్శనాలు చేపట్టడం జరుగుతుంది. ముందుగా అనుకున్న ప్రకారమే మొదటి 3 రోజులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దర్శనం ఉంటుంది. జనవరి 2 నుంచి జనవరి 8 వరకు ఆ 7 రోజులు సామాన్య భక్తులకి పెద్దపీట వేయటం జరిగింది. గతంలో చెప్పిన విధంగానే ఈ 9-10 రోజులకి 182 గంటలు సమయం. ఈ సేవలన్నీ తీసేస్తే మనకు మిగిలేది 182 గంటలు. ఆ 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకు కేటాయించడం జరిగింది. ఇది ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆ మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి 1+3 రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మొదటి 3 రోజుల్లో ఎస్సిడి కానీ శ్రీవాణి కానీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్సిడి 15,000 అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు, శ్రీవాణి 1000 మందికి. ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్థానికులకి ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్సిడి టోకన్లు ఏదైతే ఇచ్చేవాళ్ళమో తిరుపతిలో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు ఏదైతే ముందు బుక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ 10 రోజులు మాత్రం కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకన్లు జారీ చేస్తారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొదట 3 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలు నవంబర్ 27వ తారీఖు ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి ఎలక్ట్రానిక్ టిప్ వివరాలు భక్తులందరికీ అందుబాటులో ఉంటాయి. సామాన్య భక్తులకే ఉంటాయి. మ్యాక్సిమం 7 రోజులు ఎవరైనా రావచ్చు, ఎంతమందైనా రావచ్చు. వచ్చిన వాళ్ళందరికీ కూడా 7 రోజులు అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు పూర్తిగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా దర్శనాలు చేసుకోవచ్చు. అందులో ఏమి రిస్ట్రిక్షన్స్ అనేది ఏమి లేవు. టోకన్లతో సంబంధమే లేదు. వచ్చిన వాళ్ళందరూ ఈ కంపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మినిమం 7 లక్షల నుంచి 8 లక్షల వరకు దర్శనం చేసుకుంటారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.